సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టీఆర్ బిజినెస్. సో ప్రజెంట్ మనం ఈరోజు హబ్సిగూడ మెట్రో స్టేషన్ నియర్లో అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇది పిల్లర్ నెంబర్ C981 C982 మధ్యలో ఉన్న హరిప్రియ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మెయిన్గా ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ప్యూర్ జెల్ వాళ్ళ నుంచి ఈరోజు ఆల్కలైన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఈ వాటర్ ప్రొడక్ట్స్ ఉంటాయో వీటికి సంబంధించి గతంలో కూడా మీరు ఈ ఆల్కలైన్ ప్రొడక్ట్స్ గురించి వినే ఉంటారు. సో మెయిన్గా వాటర్కి సంబంధించి వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించి అంతా కూడా ఉండింది. అయితే ఇప్పుడు ఈ ఆల్కలైన్లో ఒక డిఫరెన్సియేషన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాటర్ బాటిల్స్తో పాటు లైక్ స్మాల్ వాటర్ బాటిల్ నుంచి బిగ్ సైజ్ వాటర్ బాటిల్, ఐ మీన్ క్యాన్స్, వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా మన ఇంటి దగ్గర వాడుతుంటాం 20 లీటర్స్ వాటర్ క్యాన్ వరకు. సో వీళ్ళైతే ఈ బిజినెస్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ అయితే తీసుకొచ్చారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ చాలా ఇందులో అయితే ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఉపయోగపడేవైతే మన ఛానల్లో కనబడుతూ ఉంటాయి. సో మెయిన్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది గొప్ప ఆపర్చునిటీగా ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత రీతిలో అయితే ఇక్కడ ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. లెట్స్ గో టు ది వీడియో. సో లోపలికైతే వచ్చేసాం. సో ఇక్కడ ఈ ఆల్ క్లైన్కి సంబంధించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉండబోతోంది. అయితే ప్రజెంట్ మనం మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఖాజా హుస్సేన్ గారితో ఉన్నాం. నమస్తే సార్. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ మీరు బాగున్నారు. ప్రజల్ని బాగుపరచడం కోసం ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ని, ఇలాంటి అంటే మంచి నీళ్ళు ఉంటే మనిషి ఆరోగ్యం బాగుపడుతుంది, బాగుంటుందని నమ్మి ఇలాంటి ఒక గొప్ప ప్రోడక్ట్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కావడం కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. సార్ అసలు ఏంటి సార్ ప్రాసెస్, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఇవ్వాలి మనం? సార్ మన డిస్ట్రిబ్యూషన్ అనేటప్పటికి డిస్ట్రిక్ట్ వైజ్కి ఇస్తున్నామండి. ఓకే. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లలో ఇప్పుడు మనకు బై వెరిఫికేషన్ అయిన తర్వాత 2 రాష్ట్రాల్లో కొన్ని డిస్ట్రిక్ట్లు చిన్నగా అయిపోయాయి. ఆ చిన్నగా అయిపోయిన డిస్ట్రిక్ట్లకు ఉమ్మడి డిస్ట్రిక్ట్ల కింద అంటే పాత డిస్ట్రిక్ట్ల కిందకి ఇస్తున్నాము. రెవెన్యూ జనరేట్ కాని వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అయ్యే వాళ్ళకి కొత్త డిస్ట్రిక్ట్ల మాదిరికి ఇస్తున్నాము. ఇది డిస్ట్రిబ్యూటర్ అనేటప్పటికి డిస్ట్రిక్ట్ ఒకరే ఉంటారండి. వాళ్ళ అండర్లో డీలర్స్ ఉంటారు. వీళ్ళు మండలాల వారిగా తాలూకాల వారిగా డివైడ్ చేసి ఇప్పుడు మండలాల వారికి వెళ్ళిపోతారు. కొన్ని మండలాల్లో రెవెన్యూ జనరేట్ కాదు, వాళ్ళకి 2-3 మండలాలు యాడ్ చేసి వాళ్ళకు పాయింట్ ఇవ్వడము. తాలూకాల వారికి అయితే వాళ్ళకు రూరల్ ఒకరికి, టౌన్ అట్లా ఇవ్వడము. ఇట్లా ఈ విధంగా ఎవ్వరు ఒకరి ఏరియాలో ఒకరు ఎంటర్ కాకూడదు, వాళ్ళు ఉన్న ఏరియాలో వీళ్ళు ఎంటర్ కాకూడదు. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేవి 100% రూల్స్ మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళకు ఓన్లీ ఒక వాటర్ బాటిల్స్ ఫ్రాంచైజే కాకుండా అంటే మన ప్యూర్ జెల్ కి సంబంధించిన ఫ్రాంచైజే అంటే ఇప్పుడు మీరు చూసేటప్పటికి మార్కెట్ లో వాటర్ బాటిల్స్ వచ్చేటప్పటికి సో మెనీ హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఇంకొకటి హైలైట్ ఏంటంటే సార్, వాటర్ బాటిల్ ఒక బ్రాండ్ నేమ్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఒక బ్రాండ్ ఉందనుకోండి, దానికి సబ్ బ్రాండ్స్ గా ఆ బ్రాండ్ పలికేలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టెండి అనుకోండి, టిండి, టోండి, టండి అని రకరకాలుగా పేర్లు మార్చేసి మరి బ్రాండింగ్ చేస్తూ ఉంటారు. బట్ అలా చాలా మంది తాగి మోసపోతూ ఉంటారు, అంటే మంచి వాటర్ కూడా తాగరు వాళ్ళు పాపం. సో ఇప్పుడు ఇలాంటి ఒక బ్రాండెడ్ వాటర్ మన ప్రజలకు సప్లై చేయబోతున్నాం కాబట్టి సో నిజంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి, నిజంగా ఆల్కలైన్ వాటర్ అనేది చాలా హెల్త్కి మంచిది. సో రైట్, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ దీనిలో ఉండబోతుంది. చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పారు సో ఉంటుంది. మన బ్రాండ్ వచ్చేసి ప్యూర్ జెల్ ప్రో అండి. దీనికి కాంపిటీషన్ ఏం పెట్టలేరు. ఒకవేళ సోన్స్ పెట్టినా కూడా మనం ఇచ్చే ప్రాపర్టీస్ వాళ్ళు ఇవ్వలేరు. ఇది ఒక ఫార్ములా అనేది ఒక స్పెషల్ ఫార్ములా అండి. మనం ఈ ఫార్ములాలో ఎన్ని గ్రాములు మినరల్స్ యాడ్ చేయాలి, ఎంత మోతాదులో మినరల్స్ యాడ్ చేయాలి, ఇది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం దాన్ని మార్కెట్ లోకి మనం ముందు ఫస్ట్ అందుకే మనం ముందస్తులు ఉన్నాం. తర్వాత 1 year పోయిన తర్వాత అందరు రావచ్చు, చెప్పలేము మేబీ. కానీ ఈ లోపు మనం మార్కెట్ అనేది ప్యూర్ జెల్ అంటే ఏమి అనేది మార్కెట్ ఎక్కియాలనేది మా ఉద్దేశం. సో ఇప్పుడు ఈ ప్యూర్ జెల్ వాటర్ తాగడం వల్ల మనిషి శరీరానికి ముఖ్యంగా లభించే ఏంటి సార్ బెనిఫిట్స్ ఏంటి? సార్ ఇక్కడ మీకు ఇన్స్టంట్ ఎనర్జీ పెరుగుతుందండి. ఇది ప్యూర్ జెల్ అనేది మీరు మామూలుగా చూసుకునేటప్పటికి మేము ఎక్కడ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని ఇవ్వలేదు. అంటే ఇది ఒక నార్మల్ వాటర్ కాదు, ఇది ఒక వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్. అంటే దీంట్లో మనకు కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమి మనకు బేసిక్ ఎలక్ట్రోలైట్స్ మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాల్షియం, ఇవి ఎసెన్షియల్ మినరల్స్ అంటారు. ఇవి ఎంత మోతాదులో ఉన్నాయనేది మనం మెన్షన్ చేసాము. దీంతో పాటు ఈ వాటర్ కి pH కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే pH అనేది మనం 8.5 పెడుతున్నాము. ఈ pH ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైతుందంటే డైజెషన్ మీద ఫస్ట్ ఇంపాక్ట్ కల్పిస్తుంది. అంటే ఇప్పుడు
నార్మల్ వాటర్ తాగేటప్పటికి ఆ pH డౌన్ అయిపోయి వాళ్ళకి డైజెషన్ మందగిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఎప్పుడైతే డైజెషన్ మందగిచ్చిందో అప్పుడు వాళ్ళకి ఏమైందంటే కొలెస్ట్రాల్ పెరుకుపోవడము. ఇప్పుడు ఒకటండి, మనం తిన్న ఆహారం తిన్నట్టుగా జీర్ణమైంది అనుకోండి, బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుందా కదా? బ్లడ్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, ఎనర్జీ పెరుగుతుందా పెరగదా? జీర్ణం కాలేదనుకోండి ఏమైతుంది, మన బాడీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడినప్పుడు యూజ్ చేసుకుందాం అనేసి కొలెస్ట్రాల్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, టైం అయింది కదా అని తినేస్తున్నాము, ఆకలి అయింది కదా అని తినేయట్లేదు ఎవరు. కరెక్ట్ కరెక్ట్. టైం అయింది కదా అని తినేస్తున్నాము. ఆ కొలెస్ట్రాల్ ఎప్పుడు కరిగేది, ఎప్పుడు దాని ఎనర్జీ కిందకి మార్చుకునేది. ఓకే ఓకే. అట్లా ఆ విధంగా కొలెస్ట్రాల్ పేరుకుంటూ వెయిట్ పెరిగిపోతున్నారు, ఎనర్జీ స్థాయి తగ్గిపోతున్నాయి. ఈ ఎసిడిక్ ఫామ్ లో మారిపోతుంది. ఎప్పుడైతే RO నుంచి వాటర్ ట్రీట్ అయ్యి మనం ఎన్ని మినరల్స్ యాడ్ చేసినా కూడా ఎసిడిక్ నేచర్ లోనే ఉంటుంది వాటర్. ఆ ఎసిడిక్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం తిన్న ఆహారం డైజెషన్ కావడం కోసము మనం తినేటప్పటి నుంచి మన పొట్ట లోపలికి వెళ్ళేంత వరకు కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎందుకు రిలీజ్ అవుతాయి అవి? డైజెషన్ కావడం కోసం. డైజెషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. కానీ మనం మళ్ళీ RO వాటర్ తాగేస్తున్నాం, అందరం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగేస్తున్నాం, అంటే మళ్ళీ ఎసిడిక్ నేచర్ లో ఉన్న వాటర్ తాగేస్తున్నాం. దీనివల్ల ఎసిడిటీ ఎక్కువైపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు పెద్ద వాళ్ళ దగ్గరికి గ్యాస్ ట్రబుల్ అనేది అది సర్వసాధారణమైన దాని కింద మారిపోయింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ప్రైస్ ఎంత సార్ మామూలుగా? ఈ బాటిల్ వచ్చేసి ఇది కస్టమైజ్డ్ బాటిల్, అంటే ఇది కార్పొరేట్ హోటల్స్ కోసం దానికోసం పెట్టాము. ఇది 30 రూపీస్. 30 రూపీస్. ఓకే. ఇప్పుడు చాలా మంది జనాలు వాటర్ బాటిల్ అంటేనే 20 రూపాయలు అన్నారు కదా. అది ఫిక్స్డ్ పడిపోయింది. అంటే ఇక్కడ ఇది ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఇస్తున్నారా వీళ్ళు, ఆల్కలైన్ ఇస్తున్నారా అనేది తెలియదు. వాటర్ బాటిల్ అంటే 20 రూపాయలు కాబట్టి మనం కూడా 20 రూపాయలైనా వాటర్ బాటిల్ తీసుకొచ్చాం. ఓకే ఓకే సార్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఫర్ సపోజ్ మన వీడియో చూసి మీ దగ్గరికి రావాలనుకుంటే మీకు కాల్ చేస్తే సో ఫస్ట్ ఏంటి సార్ ఆ ప్రొసీజర్ ఏంటి, వాళ్ళతో ఏం మాట్లాడతారు, వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీస్ అందిస్తారు? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశారనుకోండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని ఏరియాస్ ఫిల్ అయిపోయాయి. ఏ ఏరియాస్ ఫిల్ అయిపోయాయి? ఇప్పుడు మనకు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లోకి వచ్చేసేటప్పటికి డిస్ట్రిబ్యూటర్ కరీంనగర్ అయిపోయిందండి. ఉమ్మడి కరీంనగర్ ఇచ్చాము. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేటప్పటికి మనకు హైదరాబాద్ వచ్చేసి 5 జోన్ల కిందకి ఇచ్చామండి. ఈస్ట్ వెస్ట్ 2 జోన్లు కలిపి ఒకరు తీసేసుకున్నారు. తర్వాత కరీంనగర్, పాత కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలిపి ఒకరికి ఇచ్చేసాము. తర్వాత వచ్చేసి వరంగల్లో ఈ రోజు రేపట్లో కన్ఫర్మ్ కావచ్చు. ఖమ్మం అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు నంద్యాల అయిపోయింది. కర్నూలు కూడా ఆల్మోస్ట్లీ మేమే హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత అనంతపూర్లో లోకల్ డీలర్ వచ్చేసారు. మెదక్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయారు. అంటే తెలంగాణలో కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ వర్క్ అయిపోయాయి, ఆంధ్రాలో కొన్ని అయిపోయాయి. ఇంకా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశారనుకోండి, అతని డిస్ట్రిక్ట్ ఏదైనా పెండింగ్ ఉంటే చెక్ చేసి అతనికి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం. ప్రొసీజర్ ఏమంటండి, ఇప్పుడు వీడియో చూసి చాలా మంది కాల్ చేస్తారండి. ఒకరు ఏదో అది ఎంక్వైరీ కోసమో దానికోసమో 100 కాల్స్ అయితే వస్తాయి. అంటే మన వరకు వచ్చేసి ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటారో వాళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ లేదు, మీరు ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నేను ఒక 10 డేస్కి వద్దాంలే 5 డేస్కి వద్దాంలే అనుకునేలోపు ఎవరో ఒకరు వచ్చి ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, మీరు వేస్ట్ అయిపోతారు. కాబట్టి మీకు ఇన్స్టెంట్ కావాలి అని అనుకుంటే వెంటనే మినిమం 5 lakhs డిపాజిట్ కాబట్టి ఒక 1 lakh వేసేసి రిజిస్టర్ చేసి పెట్టుకోవాలి. సేఫ్ సైడ్ గా అంటే ఆ డిస్ట్రిక్ట్ అయిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళు ఎంతమంది కాల్ చేసినా కూడా ఆ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయారు. ఆ డిస్ట్రిబ్యూటర్ అండర్ ఎవరు కావాలి, మనకు డీలర్స్ కావాలి. అంటే సార్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ డీలర్స్ అంటే ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ కిందే ఉంటారా సార్ వీళ్ళంతా కూడా? ఆ డిస్ట్రిబ్యూటర్ కిందనే ఉంటారు. ఓకే. ఎంత మంది ఉండొచ్చు సార్? డిపెండ్స్ ఆన్ ఏరియానా? డిపెండ్స్ ఆన్ ఏరియా. మినిమం ఒక 10 మంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కి పర్ మంత్ 1 lakh మిగిలాలన్నట్టు ప్లాన్ చేసాం మనం. డిస్ట్రిబ్యూటర్ 1 lakh మిగిలాలి. అన్ని ఖర్చులు పోయి ₹1,00,000 అతనికి రెవెన్యూ జనరేట్ కావాలి. ఓకే సార్. మరి డీలర్ కి ఎంత మిగిలొచ్చు సార్? మినిమం 50,000 అండి. మినిమం 50,000. కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా 50,000 మిగులుతాయి. 50,000 అంటే సార్ ఆషామాషి కాదు సార్. ఆ విధంగా ఉందండి స్ట్రాటజీ. ఆ విధంగా బిజినెస్ ప్రమోషన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఒక మార్కెటింగ్ అదొక దీనిగా ఎన్నో 4 సంవత్సరాల కృషి నుంచి మార్కెట్ ఎట్లా వెళ్ళాలంటే తయారు చేసి పెట్టాం. మేము చెప్పిన గైడ్ లైన్స్ లోనే వెళ్ళిపోతే 50,000 ఈజీ. ఇంకా కొద్దిగా కష్టపడ్డారు అనుకోండి 1,00,000 కూడా సంపాదించుకోవచ్చు. డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ కాదు. ఓకే. డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ సేఫ్ జోన్ అండి. డిస్ట్రిబ్యూటర్ పని ఏమంటే ఓన్లీ డీలర్లకు మాత్రమే సప్లై చేయాలి. ఈ డీలర్లే మెయిన్ పిల్లర్స్. ఈ డీలర్స్ ఎంత మార్కెట్ ముందుకు తీసుకెళ్లగలుగుతారో అంత రెవెన్యూ డిస్ట్రిబ్యూటర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు డీలర్ 50,000 సంపాదించుకుంటేనే ₹1,00,000 వస్తుంది. అదే డీలర్ ₹1,00,000 సంపాదించుకున్న డిస్ట్రిబ్యూటర్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అవునండి. అట్లా చాలా నీట్ గా డిజైన్ చేసాము. ఇన్ కేస్
కంపెనీకి తెలియకుండా ఒకరి ఏరియా ఇంకొక ఏరియాకి మెటీరియల్ ఇవ్వడం కానీ ఆ విధంగా జరిగితే వాళ్ళకి పెనాల్టీ వేసి తీసేయడం కూడా జరుగుతుంది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ తొలగిస్తాము. ఇప్పుడు మీరు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మీ అండర్లో ఒక 10 మంది డీలర్లు ఉన్నారు. ఒక డీలర్ పై నుంచి డైరెక్ట్ మీకే కాల్ వచ్చింది అనుకున్నాం, సార్ మాకు ఫంక్షన్ హాల్ ఉందండి, మాకు ఒక 10,000 250 ml బాటిల్స్ కావాలా, డిస్ట్రిబ్యూటర్ డీలర్ కి ఇస్తే నాకేం వస్తుంది, తక్కువ వస్తుంది కదా, అదే నేనే డైరెక్ట్ ఇచ్చుకుంటే నాకు మిగులుతుంది అనేసి మీరు స్వార్థపడ్డారు అనుకోండి, స్వార్థపడి నేరుగా ఫంక్షన్ హాల్ కాల్ చేసి నేనే డైరెక్ట్ చేస్తాను మీకు అది కంపెనీ వరకు తెలిసింది అనుకోండి, మీకు ఇమీడియట్ గా తీసేస్తాం. అది ఖచ్చితంగా అండి 100%. దానికైతే ఎలాంటి లేదు, అగ్రిమెంట్ లో కూడా 100% అదే మెన్షన్ అయి ఉంటుంది. అది పెనాల్టీ వేసి తీసేస్తాం. అది మీరు ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి ఒక హెడ్ ఆఫ్ ప్యూర్జెల్ ఆ ప్లేస్ కి ఎంతసేపు ఉన్నా కూడా మీ డీలర్లకు హెల్ప్ చేయాలి మీరు. అదే డీలర్ దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళకి హెల్ప్ కోసమే మీరు పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు స్టేబుల్ గా ఉంటేనే మీరు స్టేబుల్ గా వెళ్తాను, మేము కంపెనీ స్టేబుల్ గా ఉంటుంది. వాళ్ళని స్టేబుల్ పెట్టలేదు అనుకోండి, ఎక్కడ ఇది అవుతుంది, వాళ్ళు కొంచెం ఎక్కడన్నా కొంచెం మిస్లీడ్ చేస్తే మాత్రం ఆర్థిక మూలాలు అనేటివి మొత్తం డౌన్ అయిపోతాయి. కాబట్టి దీనికి ఏ విధంగా బ్రాండింగ్ చేయాలి, ఏ విధంగా మార్కెట్ లోకి తీసుకురావాలి, ఎండ్ కస్టమర్ కి మనం ఏ విధంగా సర్వీస్ ఇవ్వాలి అనేది మొత్తం కంపెనీ ఒక రెడీగా ఉంది. చూసారు కదా ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో, ఈయన మాట కూడా అంతే స్వచ్ఛంగా ఉందన్నమాట, చాలా క్లియర్ గా చెప్తున్నారు. సార్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా అవైలబుల్ ఉందా సార్? అంటే ఈ మధ్యకాలం నిరుద్యోగం చూస్తున్నాం సార్, అంటే ఆ లోకల్ ఏరియాలో ఏదైనా పని ఉంటే తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ పని చేసుకుంటూ బ్రతుకుదామని యువత చాలా మంది ఉంటున్నారు సార్, కానీ సిటీకి వచ్చి చేసుకోలేని పరిస్థితి. బట్ అలాంటి వాళ్ళకి మన ప్యూర్జెల్ ద్వారా ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి, ఇది మంచి టాపిక్ తీసుకొచ్చారండి. ఇప్పుడు మన జాబ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఇప్పుడు మనం టోటల్ ఏపీ తెలంగాణ వైడ్ ఉన్నాం కాబట్టి ప్రతి జిల్లాల వారిగా ఒక సేల్స్ ఆఫీసర్ అనేది రిక్వైర్మెంట్ చేసుకుంటున్నాం. సేల్స్ ఆఫీసర్ ఆ సేల్స్ ఆఫీసర్ వర్క్ ఏమనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత. ఆ సేల్స్ ఆఫీసర్ మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 15,000 నుంచి 20,000 మధ్యలో వేతనం ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నాము. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ప్లస్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకు. లోకల్ బ్రాండింగ్ చేసి కొంచెం ఏదైనా ప్రమోట్ చేస్తే ఇస్తారు, ప్రమోషన్స్ కూడా ప్రమోషన్ అంటే అతను ఇప్పుడు సేల్స్ ఆఫీసర్, తర్వాత స్టేట్ హెడ్, తర్వాత ఇట్లా డెవలప్మెంట్ ప్రమోషన్స్ ఇస్తున్నాము. శాలరీ కూడా ఇంక్రీజ్ ఉంటుంది, పర్మనెంట్ ఎంప్లాయ్ కింద కూడా జాయిన్ కావచ్చు. తర్వాత వాళ్ళు జాయిన్ అయిన 6 months లో ఈఎస్ఐ పిఎఫ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు టెక్నీషియన్స్ జాబ్స్ కూడా ఇస్తున్నాము. టోటల్ ఏపీ తెలంగాణ వైడ్ మనకి ఎంప్లాయ్మెంట్. వీళ్ళు ఎవరి కింద ఉంటారు సార్? వీళ్ళు ఎవరి అండర్ లో ఉంటారు? మీ అండర్ లో ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ అండర్ లో ఉంటారు? డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ చేస్తారు వాళ్ళు, వీళ్ళంతా కంపెనీ ఎంప్లాయ్ ఉంటారు. కంపెనీ ఎంప్లాయ్ అంటే హెడ్ ఆఫ్ ది ఇక్కడ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది హైదరాబాద్, ఇక్కడ జోన్ల వైజ్ కూడా ఆఫీస్, మనకు విజయవాడలో కూడా ఆఫీస్ ఉంది, విశాఖపట్నం ఆఫీస్ ఒకటి ఉంది, మనకు రాయలసీమలో కర్నూలు ఆఫీస్ ఒకటి ఉంది. అంటే టోటల్ ఏర్పడతాయండి. ఇప్పుడు మండలాల వారిగా, ఇప్పుడు మనం మెయిన్ గా మండలాల వారిగా, తాలూకాల వారికి ఇవ్వడానికి కారణం ఏమంటే ఈ ప్యూర్జెల్ అనేది రూరల్ పీపుల్ కూడా సర్వీస్ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అనేది సిటీస్ వరకే ఉంది, ఇది రూరల్ వాళ్ళు కూడా తాగాలి, వాళ్ళు కూడా దీని బెనిఫిట్స్ ఏమి పొందాలి. వన్స్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మార్క్ ఇస్తారు. ఎప్పుడైతే ప్యూర్జెల్ వాటర్ తాగి ఎండ్ కస్టమర్ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాడో అప్పుడు మేము సక్సెస్ అయినట్టే. అదే ఏంతో పనిచేస్తున్నాము, ఎందుకంటే 100కి 110% కాన్ఫిడెన్స్ ఉంది ప్యూర్జెల్ కి. ఇంకొకటి సార్ ఏంటంటే చాలా మంది ప్రజలు మినరల్ వాటర్ ని తాగుతారు. మినరల్ వాటర్ లో ఏంటంటే సార్ ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది సార్, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, అది ఒక కైండ్ ఆఫ్ స్మెల్, ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ అన్ని వాటర్లో ఉంటేనే అది ప్యూరిఫైడ్ వాటర్ అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. బట్ మీరు బాగా గమనిస్తే ఒక మంచి స్వచ్ఛమైన నీరుకి ఏ రుచి ఉండదు సార్ అసలు. అండ్ ఇక్కడ మన ప్యూర్జెల్ లో నేను చూసాను సార్, ఎంత తాగాను కదా, నేను హానెస్ట్ గా చెప్తున్నా, నేను ప్యూర్జెల్ తాగినప్పుడు ఏ రకమైన టేస్ట్ లేదు సార్, అది ది బెస్ట్ నాకు అనిపించింది మాత్రం. సో ఒకసారి చెప్పండి దీని ఎలా అండి. ఇప్పుడు ఈ టేస్ట్ రావడం కోసం ఏం చేస్తారంటే టీడీఎస్ అనేది మెయిన్, ఈ టీడీఎస్ మీద ఆధారపడి ఉంటుంది టేస్ట్. ఎప్పుడైతే మనం 50 కంటే డౌన్ పీపీఎం లో మనం టీడీఎస్ పెడతామో వాటర్ టేస్ట్ వస్తుంది, తీయగా వస్తుంది. 70 నుంచి 100, 150 బిలో ఉంది అనుకోండి నార్మల్ వాటర్, అంటే మనం టేస్ట్ అంటే మరి తీసేంత తక్కువ టేస్ట్ అయితే ఉండదు, మనం యాక్సెప్ట్ చేసేంత టేస్ట్ మాదిరిగానే ఉంటుంది, అంటే నార్మల్ గా ఉంటుంది. 150 నుంచి 300 లోపు ఉండే టీడీఎస్ కి జనరల్ వాటర్ అంటారు. అది అంటే మనకు మంజీరా వాటర్ కానీ సాంగ్స్ మున్సిపాలిటీ సప్లై చేసే వాటర్ ఏ టేస్ట్ ఉందో ఆ టేస్ట్ 150 నుంచి 300 బిలో. 300 అబవ్ ఉంది అనుకోండి ఆ వాటర్ యాక్సెప్టబుల్ కాదు, అంటే తాగడానికి మనకు కొన్ని లవణాలు సోడియం ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో ఉప్పుగా ఉంటుంది, కొన్ని లేదనుకోండి సప్పగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని టేస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ప్యూర్జెల్ మెయింటైన్ చేస్తున్నాము 70 నుంచి 150 బిలోలో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఈ టీడీఎస్ డౌన్ అయింది అనుకోండి పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఈ కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసామనుకోండి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఇక్కడ మేము వాటర్ ని తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి దృష్టిలో పెట్టుకుని మనం తయారు చేపిస్తున్నాం.
ఏజ్ బార్ వాళ్ళ కోసం తయారు చేపిస్తున్నాము, హెల్తీగా ఉండే వాళ్ళ కోసము. ఎవరికి ఏ డిసీజ్ ఉన్నా కూడా దీని నుంచి 100% క్యూర్ అవుతాయి. ఈవెన్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వ్యక్తి కూడా ఈ వాటర్ తాగారనుకోండి స్టోన్ కరుగుతూ వస్తుంది. రైట్, ఎక్సలెంట్ సార్. ఇన్స్టెంట్ ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది మన తెలుగు పీపుల్స్ మనకు కావాల్సింది ఏమంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. ఇన్స్టెంట్ రిజల్ట్ ఏంటంటే ఎవరో ఒకరు నమ్మేది, ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో కలిగే పాటైతే తర్వాత చూసుకుందాం నేను అంటారు. ఇన్స్టెంట్ కావాలంటే ఇన్స్టెంట్ మీకు రిజల్ట్ కనబడేది, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. మీరు ఈ వాటర్ తాగిన వాళ్ళందరూ అబ్జర్వ్ చేసి చూడండి, మీరు వాటర్ తాగిన కరెక్ట్ 4 నుంచి 5 గంటల లోపు మళ్ళీ మీకు ఆకలి పుడుతుంది. అంటే జీర్ణాశయం బాగా పనిచేస్తుంది, వెంటనే డైజెషన్ అయిపోతుంది. యాక్చువల్ గా మనం తిన్న ఆహారం 4 గంటల్లో జీర్ణం అయిపోవాలా, అది జీర్ణమైందా లేదా అనేది మీకు వెంటనే కనపడుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కూడా బాటిల్స్ ఈ నెల 28 మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయి. మార్కెట్ లో తాగిన ప్రతి ఒక్కరు తాగిన తర్వాత మీకు ఆ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. తీసుకుంటున్నాము, ఎందుకంటే మనం మళ్ళీ ఏం అప్డేట్ ఇవ్వాలనేది. కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ లో మీరు బాగా గమనియండి. ఇన్స్టెంట్ ఎసిడిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. డైజెషన్ అనేది పర్ఫెక్ట్ గా 4 hours లో డైజెషన్ అనేది అయిపోతుంది. అంటే సార్ ఇప్పుడు మీరు ఈ డిస్ట్రిబ్యూటర్ కి సపోర్ట్ అనేది అంటే త్రూ అతను ఎంతకాలం ఉంటే అంతకాలం మీరు సపోర్ట్ అనేది అందిస్తారు. అదే అండి, మేమైతే ఇక్కడ అగ్రిమెంట్ లో టైం లిమిట్ ఏం పెట్టలేదు. అతను మనతో జర్నీ చేసేంత వరకు మనం జర్నీ చేపిస్తూనే ఉంటాం. ఒకవేళ అతను లాగిన్ బైబ్యాక్ కావాలనుకున్నాడు, ఆ రోజు లావాదేవీలు చూసి అతను ఏం బ్యాలెన్స్ ఉన్నాడు, మనకి ఏమి ఇవ్వాలా అనేది మిగతా పేమెంట్ అతనికి ఇచ్చేసి అక్కడ వేరే డిస్ట్రిబ్యూటర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. లేదనుకుంటే డైరెక్ట్ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. సార్ ఓకే, ఇప్పుడు సార్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎవరో ఒకరు యాక్చువల్లీ తీసుకోరు ఎవరు కూడా బైబ్యాక్ అనేది. ఇన్ కేస్ బైబ్యాక్ అయితే అక్కడ ఖాళీ అవుతుంది ఆ ప్లేస్ అనేది. సో ఆ ప్లేస్ కి వెంటనే ఇంకెవరైనా రీఫిల్ చేస్తారు ఖచ్చితంగా. సో అప్పుడు ఎవరైతే కింద ఉన్నటువంటి డీలర్స్ ఉంటారో వీళ్ళెవరు ఇబ్బంది పడకుండా అయితే హ్యాండిల్ చేస్తారు కదా. ఆ డిస్ట్రిబ్యూటర్ అపాయింట్ అయినంత వరకు కంపెనీ నుంచి మెటీరియల్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటప్ అనేది పెట్టాము సార్. అండ్ ఇంకా ప్యూరిఫైయర్స్ ఒకసారి చూపిస్తారా సార్? నేను చూపిస్తానండి. ప్యూరిఫైయర్స్ మీకు మోడల్స్ ఏమున్నాయి. ఇప్పుడు మన దగ్గర డీలర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళకు ఓన్లీ ఒక వాటర్ బాటిల్స్ లోనే ప్రాఫిట్ ఇవ్వట్లేదు మనం. టోటల్ ప్యూర్ జెల్ లో సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ ఆ రిటైల్ అవుట్లెట్ లో దొరుకుతాయి. ఓకే ఓకే ఓకే, దాని మీద కూడా పర్సెంటేజ్ ఇస్తున్నాము సార్. ఒక చిన్న ఏంటంటే సార్, బయట వాటర్ కి మన వాటర్ కి కంపారిజన్ ఎలా చేయగలుగుతాం సార్? మన అంటే ఎలా చూడొచ్చు మనం? ఇక్కడ మన వాటర్ కి బయట వాటర్ కి మీరు టెస్ట్ చేసి చూడాలనుకుంటున్నాను. మన రిటైల్ అవుట్లెట్స్ లో మనం చెకింగ్ పెట్టాము. రిటైలర్స్ కూడా మనం చెకింగ్ చేసుకోవడం కోసం లిట్మస్ పేపర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాము. ఒక లిట్మస్ పేపర్ కాస్ట్ ఎక్కువైంది అనుకోండి, pH లిక్విడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చెక్ చేసి చూపించుకోండి, కావాలంటే చెక్ చేస్తున్నాను చూడండి బాటిల్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇది మనం బయట నుంచి తెచ్చుకున్న వాటర్ అండి, వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ వాటర్ మనము ఈ బాటిల్స్ లో కొద్దిగా తీసుకున్నాము. ఇప్పుడు మనం రైట్ సార్, రైట్ రైట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది మన ప్యూర్ జెల్ బాటిల్ అండి. మన ప్యూర్ జెల్ వాటర్ కొద్దిగా ఒక గ్లాస్ లో తీసుకుంటున్నాము. రైట్, ఓకే. 2 వాటర్లు చూడండి, చూడనికైతే ఒకటే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్లో వచ్చేసి మనం pH వేస్తున్నాం చూడండి, డ్రాప్స్ చూడండి. ఇది ఏ కలర్ లాగా మారిపోయిందండి సార్? ఇది ఆరెంజ్ ఎల్లో కలర్ లాగా మారిపోయింది, అంటే ఎసిడిక్ లో ఉంది. ఇప్పుడు మనకు pH 7 వచ్చేసి గ్రీన్ అండి. pH 7 కంటే ఏ మాత్రం డౌన్ ఉన్నా కూడా ఎసిడికే, అంటే బయట నుంచి వచ్చే వాటర్ ఎసిడిక్ వాటర్. ఇప్పుడు ఇదే మన వాటర్ వేస్తున్నాం చూడండి, ఏ కలర్ లాగా మారిపోయిందండి? బాబోయ్, బ్లూ కలర్. అంటే ఇది 8.5 pH ఉంది. దీని వల్ల బెనిఫిట్ ఏమంటే ఇందాక మీకు వీడియోలు చెప్పాను, మన తిన్న ఆహారము డైజెషన్ అయిన తర్వాత న్యూట్రలైజ్ కావాలని. మనం న్యూట్రలైజ్ కావడం కోసము మనం వాటర్ తాగాలి. మనం ఇదే వాటర్ తాగుతున్నాము. ఏమైనా చేంజ్ అయిందంటే లేదండి. అందుకే ఎసిడిటీ ప్రాబ్లము, కొలెస్ట్రాల్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అదే ఈ వాటర్ తాగారనుకోండి చూడండి, దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్. అంటే ఎప్పటి నుంచో బాడీ డ్యామేజ్ అయి ఉన్నా కూడా ఇది రిపేర్ చేస్తుంది, ఇంటర్నల్ గా చేస్తుంది. ఎక్సలెంట్ సార్, ఇది మాత్రం. అందుకండి మార్కెట్ లో ఇంతవరకు ఎవరు రాలేదు. కాన్ఫిడెంట్ ఇంత డీలర్ ఇంత ఇన్కమ్, డిస్ట్రిబ్యూటర్ ఎంత ఇన్కమ్ వస్తుందంటే మీరు మార్కెట్ లో దొరికే ప్రతి బాటిల్ దాని వల్ల ఉపయోగం ఏముందో వాళ్ళు ఎవరు చెప్పలేరు. మీ డీలర్, మన డీలర్ కానీ మన డిస్ట్రిబ్యూటర్ కానీ 100% గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారు, నా నీళ్ళు తాగండి మీకు కంపల్సరీ ఈ విధంగా మీకు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. లైవ్ ఎగ్జాంపుల్ ఎవరు చూపెట్టారు యాక్చువల్ అంటే అంటే మీకు అర్థం అవ్వాలి, ఇంకెంతకు మంచి ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. ఒక సైన్స్ కైండ్ ఆఫ్ లో కూడా మీకు ప్రాక్టికల్ గా చూపెట్టారు ఆయన. సో ఇది ఎలాంటి ఇది లేదనమాట, జెన్యూన్ గా ఉంది. సో మీరు తప్పకుండా ఎవరన్నా దీనికి సంబంధించి డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందగలరు. దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. సో డెఫినెట్గా మీరు వన్స్
ఇక్కడికి వచ్చి సార్తో మాట్లాడినా ఓకే, కాల్ చేసినా ఓకే. సో రిజిస్టర్ చేసుకొని వెంటనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు ఇంకా అన్స్టాపబుల్ లాగా అయితే వెళ్ళిపోతారు అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ ప్రైజెస్లో అవైలబిలిటీ ఉన్నాయి అనేది కూడా. సో ఒకసారి ఏంటి సార్ ఇది మన దగ్గర 350 ml వాటర్ బాటిల్ అండి. ఇప్పుడు మీరు మా బాటిల్స్ అంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి, ఇప్పుడు మా బాటిల్స్ మార్కెట్ లో దొరకట్లేదు, అప్పుడు మీరు ఆల్కలైన్ వాటర్ తాగాలి. అప్పుడు మీ పరిస్థితి ఏమి? ఇన్స్టెంట్ ఏ వాటర్ అయినా ఆర్ఓకి సంబంధించిన వాటర్ ఈ బాటిల్లో వేసుకొని జస్ట్ షేక్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాపర్టీస్ అన్ని వెంటనే యాడ్ అయిపోతాయి. అంటే ఒక మ్యాజికల్ బాటిల్ సార్ ఇది ఒక రకంగా. హైడ్రోజన్ ఆల్కలైన్ వాటర్ అంటే వెంటనే యాడ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంది మాకు సంబంధించింది, మీరు ఇంట్లో ఆల్కలైన్ వాటర్ తాగుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడంటే మార్కెట్ లోకి వచ్చింది. ఇంతకుముందు మా బాటిల్స్ కూడా లేవు, అంతా ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్. వాళ్ళు తాగాలనుకున్న వాటర్ ఇన్స్టెంట్. మీరు కావాలంటే దీన్ని కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు బయట వాటర్ వేసేసి వెంటనే వేసేసిన తర్వాత ఇన్స్టెంట్ సేమ్ మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సార్, చాలు వచ్చేస్తుంది. వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫైర్ అండి. ఇది ఇన్బుల్ట్ ఆర్ఓ సిస్టమ్ తో. ఇది వచ్చేసి మన దగ్గర ఎంఆర్పి వచ్చేసి 24 ఉంటుంది అని మనం 18,000 కి ఇచ్చేస్తున్నాం. 18,000 ఇస్తున్నారు. ఇది ఓన్లీ ఇండివిజువల్ హౌస్ లో వాళ్ళకి మాత్రమే. సార్ ఇది మనకు ఒకవేళ ఎవరైనా కాల్ చేసి మాకు ఇది డెలివరీ చేస్తారా అని అంటే డెలివరీ చేస్తారా? సేఫ్ గా మన కంపెనీ టెక్నీషియన్ తీసుకెళ్లి ఇన్స్టలేషన్ చేస్తాడు. ఓకే ఓకే. అది ఎక్కడ ఉన్నా సార్? మన టోటల్ ఏపీ తెలంగాణ ఎక్కడ ఉన్నా చేస్తారు. ప్లస్ మీకు ఓన్లీ ఇన్స్టలేషన్ చేసే మా బాధ్యత అనుకోవట్లేదు, మీకు 3 సంవత్సరాలు సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. ఫ్రీ సర్వీస్ ఇస్తారు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు రెక్టిఫై చేస్తున్నాం. ఇన్బుల్ట్ ఏదైనా జరిగినా కూడా 1 year వరకు వారంటీ ఉంటుంది. ఈ వారంటీ లోపల మిషన్ లోపల ఏ పార్ట్ పైన కూడా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఆఫ్టర్ 1 year తర్వాత ఏ పార్ట్ వెళ్ళిపోతుందో ఆ పార్ట్ కూడా చార్జ్ చేస్తారు. పార్ట్ కి మాత్రం చార్జ్ చేస్తారు విత్ ఫ్రీ సర్వీస్. రైట్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది 1,53,000 అండి. 1,53,000. సార్ ఎందుకు సార్ దీనికంటే ఇది ఎక్కువ కాస్ట్ ఉంది? దీంట్లో 8 రకాల వాటర్ వస్తుంది. 8 రకాల వాటర్. 8 రకాల. ఒకటి సోడా వాటర్ వస్తుంది. సోడా వాటర్. ఇప్పుడు సోడా వాటర్ మీకు ఎప్పుడు అవసరం అంటే ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు, బిర్యానీ తిన్నారు, మీకు డైజెషన్ కావట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అవును ఏదైనా కొంచెం గ్యాస్ ఫామ్ ఉన్న ఏదైనా వాటర్ కావాలనుకుంటాం, థమ్స్ అప్ సోడానో ఏదో ఒకటి తాగుతారు. ఈ థమ్స్ అప్ సోడా అనేది pH 3 లో ఉంటుంది. మన చార్ట్ లో చూసుకునేటప్పుడు మీరు సోడా అయినా తీసుకొని దానిలో pH లిక్విడ్ చెక్ చేయండి, 3 or 4 లో వస్తుంది. అంటే స్ట్రాంగ్ ఎసిడిక్. అది మీకు స్ట్రాంగ్ ఎసిడిక్, అది కార్బోనేటెడ్ చేయడం వల్ల ఎసిడిక్ లోకి మారిపోయింది. ఇది వితౌట్ కార్బోనేటెడ్ తో 3 వాటర్ వచ్చేస్తుంది. తర్వాత pH 5 వాటర్ వస్తుంది దీంట్లో. తర్వాత pH 7 వాటర్ వస్తుంది. 7 అనేది న్యూట్రల్ వాటర్. ఇది మెడిసిన్ వాడేటప్పుడు 5 సంవత్సరాలకు చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ కోసం ఆ వాటర్. తర్వాత రెగ్యులర్ డ్రింకింగ్ కోసం 8.5 వాటర్ వస్తుంది. 9 pH వచ్చేసి క్యాన్సర్ పేషెంట్ల కోసం, లేదా గ్రీన్ టీ తాగాలనుకున్నప్పుడు 9 pH. మీరు 10 pH తీసుకునేటప్పటికి అది వెజిటబుల్ క్లీనింగ్ కోసం. ఆయిల్ కూడా కరిగిపోతుంది దాంట్లో. మీరు మీకు టెస్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు మీకు చేతికి ఏదైనా ఆయిల్ కరిగింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? సబ్బు లేదా సర్ఫ్తో కడుగుతారు. ఆ సబ్బు చేసే పని ఏమంటే ఆ వాటర్ ని 10 pH లోకి తీసుకెళ్తుంది. అది 10 pH లోకి తీసుకెళ్తుంది. దానివల్ల ఆయిల్ మనకు కరిగిపోతుంది. సేమ్ ఎలాంటి కెమికల్స్ లేకుండా దీంట్లో 10 pH వాటర్ కూడా వస్తుంది. ఇక్కడ అంటే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఆప్షన్ ఏదైనా ఉందా? అవి ఉన్నాయండి. మనం డిస్పెన్సర్ టైప్ లో ఇస్తున్నాము. ఇప్పుడు చాలా మంది వాల్ మౌంటెడ్ ఇస్తున్నారు. ఈ వాల్ మౌంటెడ్ ఇచ్చేటప్పటికైతే గత మేము 5 సంవత్సరాలు చూసాము, అది కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. అది జస్ట్ ఎంత స్పేస్ ఎంత ఉంటుంది, ఒక 1/2 లీటర్ హాట్ వాటర్, 1/2 లీటర్ కూల్ వాటర్, నార్మల్ వాటర్ పెట్టేలోపే మీరు ఒకటేసారి తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేపు, ఒకవేళ హీట్ సింక్ చెడిపోయింది అనుకోండి, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దానిలో. అందుకే మనం దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. డిస్పెన్సర్ టైప్ లో ఇస్తున్నాము, దానిలో 0 కంప్లైంట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి దీనిలో 8 రకాలు వస్తుంది కదా, దీనిలో వచ్చేసి 4 రకాల వాటర్ వస్తుంది. నేను 8 రకాలు నేను వాడలేను, నేను వాడి ఊరికి అనవసరం నేను డబ్బు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనుకుంటే, మీకు రెగ్యులర్ అవసరం ఏముంది? బ్యూటీ వాటర్ ఒకటి ఉంది, అంటే రెగ్యులర్ అవసరం కోసం. తర్వాత మెడిసిన్ వాటర్, టాబ్లెట్ల వాడతారు చాలా మంది ఉంటారు, లేదా చిన్న పిల్లలు ఉన్నా అదే అవసరమే. మీరు రెగ్యులర్ డ్రింకింగ్ ఇది కంపల్సరీ కావాలా. ఫ్రూట్స్ వెజిటబుల్ క్లీనింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళకు డిఫరెన్సియేషన్ తో కావాలి అనుకున్నప్పుడు ఈ 4 అందరూ వాడతారు. కాబట్టి తక్కువ ప్రైస్. ఇది యాక్చువల్ ఎంఆర్పి 55, మనం 40,000 కి ఇస్తున్నాము. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అంటే 55 అంటే నేర్ 15,000 వీళ్ళు లెస్ చేసి 40,000 ఇస్తున్నాము. దీని కూడా 1 year వారంటీ ఉంటుంది, 3 years ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మేము అయ్యో నేను ఏం చేయాలని, నేను మొన్ననే వేరే కంపెనీ ఆర్ఓ తీసుకున్నాను అని ఇబ్బంది పడినారు అనుకోండి, ఆర్ఓ ఉంది సరే, ఆర్ఓ చేసే పని అందరిది ఒకటే. కాబట్టి ఆర్ఓ వేరే కంపెనీ ఉన్నా కూడా ఈ మిషన్ పెట్టుకున్నారు అనుకోండి, సేమ్ అదే 3 రకాల వాటర్ దీంట్లో వచ్చేస్తుంది. కంపెనీ ఆర్ఓ వాళ్ళది, ఆ వాటర్ ని తీసుకుని ఇది తయారు చేసేస్తుంది. ఇది వచ్చేసి 19,000 అండి. ఇది అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా వాళ్ళకు సెట్ అయిపోతుంది. ఇది 19. దీనిలో ఓన్లీ తాగడానికి ఒక pH మాత్రమే, 8.5 pH మాత్రమే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ సేమ్ కానీ దీనిలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ క్లీనింగ్ వాటర్ కూడా ఇచ్చాము. దీనిలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ క్లీనింగ్ లేదు. 3 రకాల అంటే ఎవరికి ఏది అవసరమో అదే ఇస్తున్నాం. రైట్. సో ఒకసారి ఇక్కడ ఈ బోట్ లో చూడండి, ఈ వాటర్ తాగడం వల్ల హైడ్రేషన్, హెల్తీ స్కిన్,
హార్ట్ హెల్త్, ఎనర్జీ అండ్ ఎండ్యూరెన్స్, వెయిట్ లాస్, డీటాక్సిఫికేషన్, పిహెచ్ బ్యాలెన్స్, బోన్ హెల్త్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నిజంగా ఒక వాటర్ మన బాడీకి ఎంత బెనిఫిట్ చేస్తుందంటే, సో నిజంగా అది మీరు ప్యూర్ వాటర్ తాగితేనే, వాటర్ విలువ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నిజంగా ఇలాంటి ఒక గొప్ప ప్రోడక్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో నిజంగా ఎవరన్నా డిస్ట్రిబ్యూషన్ కోసం చూస్తున్నా, మీ ఏరియాలో ఇలాంటి ఒక మంచి నీరుని అందరికీ ప్రజలకు అందజేయాలని ఎవరైనా సదుద్దేశంతో ఉన్నా ఖచ్చితంగా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ పొందగలరు. సో మీకు సార్ మన 24/7 ఏదన్నా మనకు ఉందా సార్ మనం సర్వీస్ అందించడానికి? ఐ మీన్ కాల్ 24/7 లేదండి. ఇప్పుడైతే ముందు అనేది ఏర్పాటు చేస్తాం. మీకు ఏ టైం అవైలబిలిటీ ఉంటుంది? మనము మార్నింగ్ 10:30 నుంచి 6:30 వరకు చేయొచ్చు. ఇప్పుడు మీరు కింద కనపడుతున్న నెంబర్ ఒక నెంబర్ నేనే మెయింటైన్ చేస్తున్నాను. రైట్. సో నెంబర్ కి మీరు కాల్ చేస్తాను, డైరెక్ట్ నాతోనే మాట్లాడచ్చు. సో మీరు డైరెక్ట్ సార్తోనే మాట్లాడచ్చు అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇస్తాను. అండ్ మీకు లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తానమాట. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా మీరైతే వీడియో చూసాక మీకు అంతా అర్థం అవుతుంది. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం, మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. స్టే ట్యూన్ టు ది అవర్ ఛానల్ టీఆర్ బిజినెస్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.